మనసంటే కోరికలు, సంకల్పాల సమూహము. మనసుకి ఒక రూపం అంటూ ఉండదు. చూడండి, ఇప్పుడు ఒక కాలవ ఉంది. కాలవ తవ్వుతూ ఉన్నప్పుడు ఒక దగ్గర వెడల్పుగా ఉంటుంది, ఒక దగ్గర సన్నగా ఉంటుంది, ఒక దగ్గర లోతుగా ఉంటుంది. అందులో నీరు ప్రవేశించిన దాన్ని బట్టి దానికి ఆకారం వస్తుంది. కానీ మనసుకు ఎలాంటి ఆకారము ఉండదు. ఆ నీరు ప్రవహించే నీరుని బట్టే దానికొక రూపం వచ్చినట్టుగా, మనము ఎలాంటి ఆలోచనలు చేస్తామో, అలాంటి భావాలతో ఉంటామో, అలాంటి వ్యక్తిత్వంగా ఉంటాము అన్నది తెలుసుకున్నాము. అలాగే మనసుకి కూడా ఏ రూపము ఉండదు. నీవు ఏ ఆలోచనలు చేస్తూ ఉంటావో ఆ రూపమే దాలుస్తుంది. నీవు హింసపూరితమైన ఆలోచనలు చేస్తే రాక్షసుడిగా, నీవు దుర్మార్గుడి ఆలోచనలు చేస్తే నీ మనసు దుర్మార్గమైన ఆలోచనగా, నీవు స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తే స్వార్థపూరితమైన మనసుగా, మోసం చేసే మనసుగా ఉంటే మోసపూరితంగా ఉంటుంది. నువ్వు మంచి చేసే మంచిగా ఉంటే నీ మనసు మంచిగా ఉంటుంది. మనసుకు ఏ రూపము ఉండదు. మనం ఏదిస్తే అదే స్వీకరిస్తది. మనసు మంచిస్తే మంచి స్వీకరిస్తుంది. చెడిస్తే చెడు స్వీకరిస్తుంది. 2 స్వీకరించేది మనసే. నువ్వు ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు చూడండి, మంట ఉంది. వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చలి కాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా ఒక కత్తి ఉంది. దాన్ని కూరగాయలకు కట్ జేయొచ్చు, ఫ్రూట్స్ కట్ జేయొచ్చు. అలా చెడ్డ మనసు ఉన్నవాడు దాన్ని హత్య చేయడానికి కూడా ఉపయోగిస్తాడు. అంటే నువ్వు ఉపయోగించే విధానాన్ని బట్టి నీ మనసు ఉంటుంది. అలాగే నీ మనసు కూడా నీవు ఉపయోగించే విధానాన్ని బట్టే నీకు ఉపయోగపడుతుంది. నువ్వు మంచి చేస్తావా? దానికి అలవాటు చేయాలి. మంచి చేస్తావా? చెడు చేస్తావా? అన్నది నీ ఇష్టంగానే ఉంటుంది. కానీ దానికంటూ ఒక రూపం అంటూ ఏదీ ఉండదు. నువ్వేదిస్తే దాని రూపాన్ని దలుస్తుంది. ఇప్పుడు అగ్నికెలా రూపం ఉండదో, మనసుకు కూడా రూపం ఉండదు. అగ్ని ఎలా ప్రవేశిస్తే ఆ ఆకారం వచ్చేస్తుంది. గంపలో ప్రవేశిస్తే గంప ఆకారం వస్తుంది. కర్రలో ప్రవేశిస్తే కర్ర ఆకారం వస్తుంది. అలాగే మనసుకు కూడా ఏ ఆకారము ఉండదు. అలాగే యోగులు మనసు శుద్ధి చేస్తే మహాత్ముడిగా మారిపోతావు అంటారు. మనసు శుద్ధి చేస్తే మహాత్ములుగా అయిపోతారు అని చెప్తున్నారు యోగులు. అలాగే మనసు శూన్యం చేస్తే పరమాత్ముడిగా అవుతావు అంటారు. మనసుని శూన్యం చేసే ప్రక్రియ మనం ప్రతిరోజు చేసే ధ్యానం. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడమే. అందుకే ప్రపంచం వైపు ఉన్న మనసుని బంధంలో పడి దుఃఖాలు ఉంటుంది. ఆత్మ వైపు తిరిగిన మనసుకు బంధం నుండి విడుదల ఆనందం ఉంటుంది. అంటే ప్రపంచం వైపున్న మనసు ఎప్పుడు దుఃఖంతో ఉంటుంది. ప్రాపంచికంగా ఉంటే అంతా దుఃఖమే ఉంటది. అదే ఆత్మ వైపు ఉంటే అంతా ఆనందమే ఉంటుంది. మనం చూడు, ప్రాపంచికంగా ధ్యానం చేయని వాళ్ళని చూస్తే, ధ్యానం చేసే వారిని చూస్తే ఎంత వేరియేషన్ ఉంటది. మనం కూడా అదే జీవితం నుంచి వచ్చామని కూడా చెప్పొచ్చు. ఇది లేదు, అది లేదు అని ఎంతో దుఃఖపడతాం ప్రాపంచికంగా. కానీ ఆధ్యాత్మిక జీవితంలో, ఆత్మ మార్గంలో వచ్చిన తర్వాత ఉన్న దాంతో తృప్తి పడతాం. లేదని ఏమి బాధపడం. ఏది ఉందో అది, అంటే మన ప్రాప్తంలో ఏదైతే ఉందో మనకదొచ్చింది అని మనం అనుకుంటాము. అందువల్ల తృప్తిగా ఉంటది. ఆధ్యాత్మిక మార్గం, ఆత్మ మార్గంలో తృప్తిగా జీవిస్తాము అన్నదైతే అర్థమైంది. మనలో మార్పు చాలా వచ్చింది అంటే, చాలా 100% మారినమనైతే చెప్పలేము. పర్సెంటేజ్‌లో తేడా ఉంటది. అందుచేత ప్రపంచం వైపు తిరిగిన బంధాల్లో పడి దుఃఖాన్ని అనుభవిస్తావా? లేదా ఆత్మ వైపు తిరిగి ఆనందంగా జీవిస్తావా? అన్నది నీ మనసుని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఉపనిషత్తుల్లో మనుష్యానాం మానయేవ కారణం బంధ మోక్షం అన్నారు. అంటే ఆత్మ వైపు తిరిగిన మనసు మోక్షాన్ని కోరుకుంటుంది. ప్రపంచం వైపు తిరిగిన మనసు బంధాన్ని కోరుకుంటుంది. ఈ 2 కోరుకునేది మనసే. ప్రపంచం వైపు తిరిగే మనసు ఎలా ఉంటుందంటే ఎప్పుడు దుఃఖంగానే ఉంటుంది. అదే ఆత్మ వైపు తిరుగుతూ ఉంటే మోక్షాన్ని కోరుకుంటుంది. ఆత్మ వైపు తిరిగిన మనసు మోక్షాన్ని కోరుకుంటుంది. ప్రపంచం వైపు తిరిగిన మనసు బంధాన్ని కోరుకుంటుంది. ఈ 2 కోరుకునేది కూడా మనసే. అందుకే ఆది శంకరాచార్యుల వారన్నారు, నిత్య, అనిత్య వస్తు వివేకం ఉండాలి. అనిత్యమైనది ప్రాపంచికమంతా అనిత్యమైనదే. ఆత్మే సత్యం, భగవంతుడే సత్యం, అదే నిత్యమైంది అని చెప్పడం జరిగింది. అది మనకు ఉండాలి అన్నారు. నిత్యమైంది, అనిత్యమైంది అన్నది మనకు ఉండాలి అని చెప్పడం జరిగింది ఆది శంకరాచార్యులు. వివేకం ఉండాలి అంటారు.
కారణం నిత్యమైనది భగవంతుడు అని నువ్వు తెలుసుకుంటే, నీ మనసు భగవంతుని వైపు తిప్పుతావు. మనసుని అలా తిప్పాలి అంటే, ముందు బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలి అంటే, సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. శాకాహారంలో కూడా కొన్ని తినకూడని పదార్థాలున్నాయి. వెల్లుల్లి, పుట్టగొడుగులు, ఇంకా మైక్రో ఓవెన్‌లో పెట్టిన ఫుడ్డు. అంటే సూర్యరశ్మి తగలని ఫుడ్డు మనం తినకూడదు. మానవుల ఆహారం సాత్వికమైన శాకాహారం మాత్రమే. వండి నిలవ ఉంచి ఫ్రిడ్జ్‌లో ఉంచినయి తినకూడదు. పులిసినవి తినకూడదు. అలాగే శాకాహారం అయినా సరే, నాన్ వెజ్ పాత్రలో వండిన ఆలుగడ్డ అయినా తినకూడదు అని చెప్పడం జరిగింది గురువుగారు. అంటే మనకు అది సాధనకు అడ్డు కాబట్టి, అది రజోగుణాన్ని ప్రేరేపిస్తాయి. అలాంటి ఆహారం తీసుకోవద్దు. సాత్వికమైన శాకాహారం ఎప్పటికప్పుడే 4 కూరలు వండుకునేది ఒకటే వండుకోవాలి. ఎప్పటికప్పుడు వేడిగా తినాలి అని చెప్తాడు గురువుగారు. ఆహారాన్ని బట్టి మన మనసుంటుంది అంటారు. ఆ మనసుని మనం ఎలా ఉంచాలి అన్నది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది కాబట్టి, ఆహారానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాలి. బాగా ఎంత నిబంధనలతో సాత్వికమైన శాకాహారం తీసుకుంటామో, అప్పుడు మన ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతుంది. మన మనసు ప్యూరిటీగా కావాలి అంటే, ఆహారాన్ని బట్టి ఉంటుందన్నారు. అలాంటి ఆహారమే తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పులిసిపోయినయి, పులిసినవి కూడా తినకూడదు అంటూ ఉంటారు. అలా ఆహారం తీసుకుంటూ, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ చెయ్యడం వల్ల మనసు మలినం తొలగిపోయి ప్యూరిటీగా అవుతుంది. మనసు యొక్క కల్పితమే ఈ జగత్తు. మనసు యొక్క కల్పితమే ఈ జగత్తు అని మహాత్ములంటారు. ఎందుకంటే జాగ్రత్తావస్థలో ప్రపంచాన్ని చూస్తూ దుఃఖాన్ని అనుభవిస్తాము. అంటే మనం చూస్తున్నప్పుడు దుఃఖమొస్తుంది. అదే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఉందా? అంటే లేదు. ప్రపంచమంతా మనసులో లయమయ్యింది అని చెప్తాము. గాఢ నిద్రలో ఎంత హాయిగా ఉంటుంది. ఈ ప్రపంచం ఉండదు, దుఃఖం ఉండదు, కష్టాలు ఉండయి, సంతోషం ఏది ఉండదు. హాయిగా ఆనంద స్థితిలో ఉంటామంటే మనసు అంతా మనసులో లయమైపోయి ఉంది ఆ ప్రపంచమంతా కూడా. కానీ గాఢ నిద్రలో ఏ కలత లేదు. శరీరం హాయిగా నిద్రపోతుంది అంటే, సుషుప్త అవస్థలో అంటే గాఢ నిద్రావస్థలో హాయి అయితే ఉందో, అది నీకు ధ్యానంలో రావాలి. సుషుప్తావస్థ ఎలా గాఢ నిద్రలో వస్తుందో, అది ధ్యానంలో రావాలంటున్నారు. గాఢ నిద్ర సమయంలో మనసు ఈ ప్రపంచమంతా లయమయ్యింది. అందుకే హాయిగా ఉంది. అలాగే ధ్యానంలో ఈ మనసు ఆత్మతో లయమవ్వాలి. ఈ ప్రపంచం ఎట్లా గాఢ నిద్రలో లయమయ్యిందో, మనం ధ్యానంలో కూడా ఆత్మతో లయమవ్వాలి అన్నారు. అందుకే రమణ భగవానుడు కూడా మనసుని ఆత్మలో లయం చెయ్యాలి అన్నారు. రమణ భగవానుడు ఏమన్నాడంటే, మనసుని ఆత్మలో లయం చెయ్యాలి అని చెప్పారు. ప్రపంచం మనసు ప్రపంచాన్ని బట్టి తయారయింది. మనసెక్కడి నుంచి తయారైందంటే, ప్రపంచాన్ని బట్టి తయారైంది. చూడండి 5, 6 ఏళ్ల పిల్లలకు ఏ మనస్సు ఉండదు. వాళ్ళు ఎంత ప్యూరిటీగా ఉంటారు. తల్లి ఏది చెప్పిందో అదే వింటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ప్రపంచంలోకి వెళ్తారో, సమాజంలోకి వెళ్తారో స్వార్థమొచ్చేస్తది. నాది నాకే కావాలి అన్న స్వార్థమొస్తూ ఉంటది. అదంతా ఎలా తయారైంది? మనసు వల్ల తయారయింది. అందుకే ప్రపంచానికి సంబంధించిన ఆలోచనల తరంగాలు మనసులో వస్తూనే ఉంటాయి. ఆలోచనలు వస్తూ ఉన్నా సరే నీవు కదలకుండా కూర్చొని శ్వాసని గమనిస్తూ మెల్లిమెల్లిగా అవన్నీ పోతూ ఉంటాయి. ఆలోచనలు పోవాలంటే మనం తీవ్ర సాధన చేయాలి. సాధన చేసినప్పుడే ప్రతిరోజు వస్తూ ఉంటాయి. రోజు వస్తూ ఉన్నా క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ఏమవుతుంది అంటే ప్రపంచం వైపు ఉన్న మనసు ఏదో ఒకరోజు ఆత్మ వైపుకు మళ్ళుతుంది. ఆత్మ వైపుకు మళ్ళాలంటే చేయవలసింది సాధనే. బయట తిరుగుతున్న మనసుని లోనికి పంపించనీకే మనకు పత్రి సార్ గూడా ఏమంటాడు, ధ్యానం కుదిరినా, కుదరకపోయినా కూర్చోవాలి అంటాడు. ఎందుకంటే, అది కూర్చోవడం అలవాటు చేయడం వల్ల ఏదో ఒక రోజు అది లయమైపోతుంది మనలో. ఆత్మతో ఉండగలుగుతుంది. అందుకే గాఢ నిద్ర స్థితిలో ఎంతో హాయి పొందుతున్నావు. అదే హాయి ఆత్మలో లయమైనప్పుడు నీవు బ్రహ్మానంద స్థితిలో శాశ్వతంగా ఉంటావు అని యోగులు చెప్పారు. జరిగిపోయినవి బాధాకరమైన సంఘటనలు గుర్తు చేసి మనల్ని బాధ పెట్టేది మనసే. మనల్ని బ్రహ్మానంద స్థితిని పొందించేది మనసే. అందుకే నువ్వు ఏ విషయం గురించైనా ఆలోచిస్తూ ఉన్నప్పుడు శుభ సంస్కారాలు, అశుభ సంస్కారాలు 2 ఉంటాయి అని తెలుసుకో. వీటిని బట్టి నీ బుద్ధి ఉంటుంది. ఈ సంస్కారాలే వాసనలుగా మారతాయి.
మరలా వాసనలే శుభవాసనలని, అశుభ వాసనలని 2 రకాలుగా ఉంటాయి. అశుభ వాసనలు 3 అశుభ వాసనలో 3 రకాలుగా ఉంటాయి. దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. అంటే ఈ వాసనలన్నీ అశుభ వాసనలు. ఈ దేహ వాసనలు అంటే ఎంతసేపు దేహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇయ్యడం. అంటే ఈ దేహాన్ని ఎక్సర్‌సైజులు చేయించడం, జిమ్‌కు వెళ్ళడము, బ్యూటీ పార్లర్‌కి వెళ్ళడం ఇది శాశ్వతం అనుకోని ఎంతసేపు ఈ దేహానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాము. కానీ ఇది దేహము అశాశ్వతం అని తెలుసుకుంటే ఆత్మకి ప్రాముఖ్యత ఇస్తాము. ఎంతసేపు ఈ జీవితమంతా కూడా నశించిపోయే శరీరం కోసమే కష్టపడతారు. కానీ నశించని ఆత్మ గురించి అంటే భగవంతుని గురించి ఆలోచించరు దేహ వాసనలో. అలాగే లోక వాసనలో ఏందంటే ఎంతసేపు కీర్తి, పేరు రావాలి, ప్రతిష్ఠ రావాలి, అధికారం ఉండాలి, హోదా ఉండాలి, నాకే అన్నీ రావాలి అన్న ఉంటది. లోక వాసన అంటే ఈ విధంగా ఉంటది. ఎంతసేపు నన్ను అందరూ పొగడాలి. నేనిప్పుడు క్లాస్ చెప్పాను నన్ను పొగడాలి అన్న విధంగా ఉంటుందన్నట్టు. కానీ లోక వాసనలో కూడా ఉండకూడదు. ఇది కూడా సాధనకు అడ్డు అని చెప్పడం జరిగింది. లోక వాసనలు ఇవి కూడా చెడ్డవే. అలాగే శాస్త్ర వాసనలు. శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఎన్నో చదివి అందరికి చెబుతూ ఉంటారు. ఎవరైనా వచ్చి మీరు బాగా చెప్పారు అంటే అహం వచ్చేస్తది. వారికి అహం వచ్చింది అంటే శాస్త్రాలు చదివారు కానీ శాస్త్రం యొక్క అర్థం తెలియలేదు. అక్కడ వినయం రాలేదు, అహంకారం పోలేదు అంటే, శాస్త్రాలు చదివానన్న అహంకారమే వచ్చింది. అది కూడా సాధనకి చెడే. శాస్త్ర వాసనలు కూడా. ఈ 3 వాసనల వల్లనే సాధకుడు భవరోగం వస్తుంది అంటే, కీర్తి, ప్రతిష్టలు, డబ్బు, అందచెందాల ఇవన్నీ రావాలి అనుకుంటాడు. అవి పోయినప్పుడు దుఃఖం వస్తుంది. భవరోగాన్ని తెచ్చేది మనసే, భవరోగాన్ని పోగొట్టేది మనసే అని తెలుసుకోవాలి. మనసు బాహ్యంలో తిరిగితే భవరోగం తెచ్చుకుంటుంది. మనసు బాహ్యంలో అంటే బయట న ఇప్పుడు పక్కింటామె ఒక చంద్రహారం తెచ్చుకుందనుకో, దాని మీద మనం మనసు పడ్డం అంటే భవరోగం మనకే వస్తుంది. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్యంలో తిరిగితే భవరోగం వస్తుంది. అదే అంతరంలోకి వెళితే మనకు భవరోగము ఉండదు. భగవంతుని వైపు తిరిగితే భవరోగాన్ని పోగొట్టుకుంటుంది. అలా లోక వాసనలన్నీ మన భవరోగాన్ని పెంచుతాయి. భగవంతుని వైపు తిరిగితే ఈ వాసనలన్నీ శుభ వాసనలుగా మారతాయి. నీవు ఎప్పుడైతే ఆత్మ వైపు తిరుగుతావో నీ అశుభ వాసనలు మెల్లి మెల్లిగా శుభ వాసనలుగా మారతాయి. శుభ వాసనలు అంటేనే ధ్యానం చెయ్యడం. ధ్యానం చేయడం, ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడం, సాత్వికమైన శాకాహారం తీసుకోవడం, ధర్మపరమైన ఆహారం, న్యాయార్జితమైన ఆహారం తీసుకోవడం చేస్తూ ఉంటాము. ఇలాంటి ఆహారం వల్లనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సరైన మనసు ఏర్పడుతుంది. మనకు ఎప్పుడు కూడా అధర్మపరమైన ఆహారం తీసుకోవద్దంటారు. అంటే హింసాపూరితం చేసి, మోసాలు చేసి ఎన్నో లంచాలు తీసుకొని, అలాంటి ఆహారం కూడా మనం తీసుకోవద్దు. అలాంటి సంపాదన కూడా మనకు పనికిరాదు. ఒక సాధకునికి అది కూడా అడ్డే. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఆత్మజ్ఞాని టీమ్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పత్రి సార్‌కి, రాఘవరావు సార్‌కి, రాజ్యలక్ష్మి మేడానికి ఎంతో అద్భుతమైన జ్ఞానం బోధిస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే యూట్యూబ్‌లో వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికి కూడా నా ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ.